బండి భగీరథ్ మీద ఒక కేసు నమోదైంది. కేసే నమోదైంది చెప్పాలంటే. దాని నుంచి తప్పించుకో కేసు నమోదైందంటే కనుక ఎక్కడున్నా సరే చేయాలి, తీసుకొచ్చేయాలి, జైల్లో పడేస్తారు. అది మామూలు విషయం. అయితే ఏంటంటే ఆయన్ని ఒక పథకం ప్రకారం తప్పించి పరారీలో పెట్టించి బెయిల్ అంటే మనం ముందుగా ఏదో అంటే బెయిల్ అంటే ముందస్తు బెయిల్గా వాళ్ళు అప్లై చేసుకున్నారు. అది దొరికితే కనుక అప్పుడు బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ బెయిల్ పేపర్ చూపించి వాళ్ళు బయటపడవచ్చు కాబట్టి, అంటే జైలుకి వెళ్ళక్కర్లేదు కాబట్టి ఆ విధంగా అవుతుంది. ఏదేమైనా సరే నిప్పులేందే పొగరాదు. కొంతమంది ఏంటంటే బండి భగీరథ్ ఏం చేయలేదు, ఒక రాజకీయంగా అంటే ఒక బీజేపీలో అత్యున్నత స్థానం ఉండి కేంద్ర మంత్రిగా కూడా చేస్తున్న బండి సంజయ్ గారిని అనగదొక్కడానికే, రాజకీయంగా అనగదొక్కడానికే కొంతమంది చేసే పనుల కింద కొంతమంది చెప్తున్నారు. కానీ అది నిప్పులేందే పొగరాదంటంలో మనం సందేహం లేదు. ఆయన ఏంటంటే ఏదో చేస్తుంటాడు, లేదా తండ్రి తన అంతలాగా చేస్తున్నప్పుడు కొడుకు ఏం చేస్తున్నాడు అనేది ఆయన కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నా కొడుకు ఏం చేస్తున్నాడు, ఏ వ్యాపారాలు చేస్తున్నాడో, అతను చేసే వ్యాపారాల వల్ల నాకేమన్నా ఇబ్బంది కలుగుద్దా, లేకపోతే నా రాజకీయ భవిష్యత్తు ఏమన్నా దెబ్బతింటుందా అతను చేసే పనుల వల్ల అనేది ఈయన కూడా మానిటర్ చేసుకోవాలి. అలాగే ఈ బండి భగీరథ్ కూడా ఏం చేసుకోవాలంటే, తన తండ్రి గారు ఎంతో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు తన తండ్రికి ఏ విధంగానూ రాజకీయంగానూ అటు సామాజికంగానూ ఇబ్బంది కలిగే వ్యాపారాలు చేసి తన తండ్రి విలువ పాడు చేయకూడదు అనేది, పాడు చేయటం వల్ల ఏముందమ్మా రాజకీయంగా కొంచెం వెనకబడిపోతాడు. ఇది కనుక ప్రూవ్ అయితే ఏమవుద్దంటే బండి సంజయ్ నమ్మేవాళ్ళు కనీసం 20% అని ఉంటారు. 20% ఉన్నప్పుడు ఏంటంటే రాబోయే ఎలక్షన్లో కొంచెం ఇబ్బంది కలగవచ్చు, లేదా పార్టీ అధ్యక్షుడిగా మారిపోయినా కానీ రకరకాలలో ఆయనకి కొంచెం డౌన్ అయిపోతాడు రాజకీయంగా కూడా. అందువల్ల ఏమన్నా అంటే కొంచెం వీళ్ళు ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మంచి ప్రజలకు ఉపయోగపడే వ్యాపారాలు చేసి ప్రజల నుంచి తప్పు అనిపించుకునే విధంగా కాకుండా మంచిగా ముందుకెళ్తే మంచిది అనేది నా ఉద్దేశం. ఆ విధంగా తండ్రి మానిటర్ చేసుకోవాలి, కొడుకు కూడా తన తండ్రి గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప దిగజార్చే విధంగా ఉండకూడదు. ఉండటం వల్ల ఏంటంటే భవిష్యత్తులో కొంచెం ఇబ్బందే. దానివల్ల ఏంటంటే వీళ్ళని ఎక్కడ పరారీలో పెట్టేసి, పరారీలో ఉన్న పోలీసులకి ఎక్కడ ఉన్నదో తెలుస్తుందమ్మా. అది మామూలు విషయం. అది మామూలుగా కేవలం డ్రామా అంటూ మీరే ఎక్కడన్నా పారిపండి కాసేపు ఎక్కడన్నా ఉండండి అని చెప్తారు. కానీ సరే అదేమైనా సరే ముందస్తు బెయిల్కి అప్లై చేయటం, ఒకవేళ అది బెయిల్ ఏమన్నా వస్తే కనుక, అంటే కేసుకి అయితే పెద్దగా రాదు కానీ ఎక్కువ మంది షూరిటీ ఏమన్నా పెడితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఒకవేళ బెయిల్ వస్తే కనుక ముందస్తు బెయిల్ అప్పుడు బయటకు తీసుకొస్తారు. తర్వాత చట్టం అయితే ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఎందుకంటున్నానంటే అమ్మా, ఇంకొక మాట అదర్ హ్యాండ్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 17 సంవత్సరాలు వస్తే మైనరు, 18 సంవత్సరాలు వస్తే మేజరు అని చెప్పేంత చెత్త రూలు ఇంకెక్కడా లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటున్నానంటే 16 ఏళ్లకే చాలామంది జీవితాలు నాశనం చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అది మరి చట్టం ఎందుకు పెట్టిందో, ఒక 14 ఏళ్ళు అంటే మైనరు, 14 ఏళ్ళు దాటే మేజర్ అంటే బాగుంటుంది. కానీ మరీ దారుణంగాను 17 ఏళ్ళు అయితే 17 ఏళ్ళకి ఏం చేయలేదా, నలుగురు పిల్లలు కనేవాళ్ళు ఉన్నారు. మరి అది ఏమీ చేయదు, ఏమీ తెలియని అమాయకురాలు అనేసి 17 ఏళ్ళకే మైనర్ అంటాం. ఆ రోజు మన్నాడికే మేజర్ అనేసి సర్టిఫికేట్ ఇచ్చేసి అప్పుడు ఏం చేసినా చెల్లుద్దని ఎదవరువులు ఏదైతే ఉందో ఆ సన్నాసి రూలు మారిస్తే మంచిదనేది నా ఉద్దేశం అమ్మ. ఎందుకంటే 17 ఇప్పుడు సపోజ్ ఇది 28, ఈరోజు ఎంతమ్మా 12వ తారీఖు అనుకుందాం. ఈరోజు 17 నిండిపోయి రేపు 18 అనుకోండి, ఈరోజు ఏం చేయక్కర్లేదు, రేపు మాత్రం ఏమైనా చేసేయచ్చు. ఈరోజు ఎన్ని కేసులైనా పెట్టేయచ్చు, ఏది మైనర్ కాబట్టి. రేపు ఎవరితోనైనా ఇదైపోవచ్చు అన్న ఎదవ రూలు మాత్రం చాలా దరిద్రం. అది కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ రూల్స్ మార్చి ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు ఇదే రూల్ మీద. మేజరు మైనర్ అనే ఆడవాళ్ళకు పెట్టే రూల్ మీద కొన్ని వందల మంది బలైపోతున్నారు. వాళ్ళు చెప్పుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతమందో. ఈ సన్నాసి రూలు మారిస్తే కనుక కొంతమంది ఆడవాళ్ళు బారిన పడి నలిగిపోతున్న మగవాళ్ళు కొంతమంది బయటపడతారు, వాళ్ళకి స్వేచ్ఛగా ఉంటారు అనేది నా ఉద్దేశం. ఏదైనా సరే బండి భగీరథ్ మీద కేసు అయింది. ఇదే అన్నాను, ఈ చట్టంలో ఉన్న లొసుగులే విచ్చలవిడి అనవసరమైన కేసులకు వెళ్ళిపోతుంది, దారి తీసేస్తుంది. దానివల్ల ఏంటంటే కొంతమంది బలైపోతున్నారు, కొంతమంది మేలు జరుగుతుంది. అందరూ బలైపోతున్నారని చెప్పట్లే, కానీ చాలామంది బలైపోతున్నారు, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఈ చట్టాలు కూడా కొంచెం కొన్ని మార్చి, అంటే ఎప్పుడో పెట్టిన చట్టాలు కొంచెం కళ్ళు తెరిచి మారిస్తే మంచిది అనేది నా ఉద్దేశం. వాళ్ళు 18 సంవత్సరాలు నిండితే ఏదైనా అంటే తల్లిదండ్రులు కూడా వ్యతిరేకించేయచ్చు, కట్టుకున్న భర్తను కూడా వ్యతిరేకించేయచ్చు అన్న రూల్ ఏదైతే ఉందో అది చాలా చండాలం అండి. కొంచెం ప్రభుత్వం
ఇటువంటి వాటి మీద కొంచెం దృష్టి పెట్టి కనీసం సుప్రీంకోర్టు అయినా సరే దృష్టి పెట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటే మంచిదనేది నా ఉద్దేశం. వీళ్ళు ఫోక్సో కేసు పెట్టారా, లేకపోతే వీళ్ళేమో ట్రాఫికింగ్లో వీళ్ళు నడుపుతున్న ట్రాఫికింగ్ అంటేనే పెద్ద బూతు. అంటే ఎంతమందిని మోసం చేయటమో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లే. అటువంటి ట్రాఫికింగ్ కేసులు ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది అనేది నా ఉద్దేశం అమ్మ. అప్పుడు మాత్రమే శిక్ష పడుతుంది. ఒకవేళ అనవసరంగా కేసు పెట్టాలనుకున్న వాళ్ళు, అంటే ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టి డబ్బులు డిమాండ్ చేయాలన్న వాళ్ళ మీద కూడా మానిటర్ చేసి వీళ్ళు నిజంగా బాధితురాలా లేకపోతే కావాలని చేస్తుందా, డబ్బు కోసం చేస్తుందా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ వీళ్ళ మీద కూడా జరపాలి. అలా వీళ్ళ మీద కూడా జరిపినప్పుడే రెండు పక్కల న్యాయం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బుల కోసం. 50 కోట్లు దేనికమ్మా? అలాగేంటంటే రకరకాల డబ్బుల కోసం ఎన్ని వ్యవహారాలు, ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అందువల్ల ఒక కేసు నడిస్తే కనుక ఇరువురి మీద కూడా సమంగా దర్యాప్తు జరిగితే మంచిదనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్తున్నారు కదా, ఏంటి అంటే స్వయంగా కొడుకుని వెనకేసుకొని వస్తున్నారు కదా, అంటే మా కొడుకు ఏం తప్పు చేయలేదు అంటున్నారు కదా. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనేవాది ఫామ్ హౌస్లో ఇప్పుడు అక్టోబర్లో అవ్వచ్చు, నవంబర్లో అవ్వచ్చు, డిసెంబర్లో ఇలా 3-4 సార్లు వెళ్ళారు. మరి ఏం తప్పు చేయకుండా ఎందుకు వెళ్తారు? ఒక మైనర్ని తీసుకొని వెళ్ళడమే తప్పు కదా. అవునండి, ఇక్కడ మైనర్ బారింగ్ని తీసుకుని వెళ్ళటం తప్పు. ప్లస్ ఇంకోటి ఏంటంటేనమ్మా, ఇది ట్రాఫికింగ్ జరిగిందంటేనో 100% వాస్తవం, అందులో సమస్య లేదు. కానీ అట్ ద సేమ్ టైం 17 ఏళ్ల బాలిక అంత తెలివి లేకుండా అయితే వెళ్ళదు కదమ్మా. అప్పుడు మాత్రం డబ్బులు వస్తాయని, రకరకాలు వస్తాయని మాత్రం వెళ్ళిపోద్ది. తర్వాత ఏంటంటే అదే మైనారిటీ వాడుకొని డబ్బులు డిమాండ్ చేయడం కోసం అడ్డదారులు తొక్కేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఎవరో పిలకుండా ఆవిడని కాళ్ళు చేతులు కట్టేసుకుని అయితే తీసుకెళ్ళా. ఒక 17 ఏళ్ళ అమ్మాయే, మైనరే అనుకుందాం, కాసేపు కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళారా? దర్జాగా కళ్ళజోడు పెట్టుకుని మొత్తం ఎక్సలెంట్ డ్రెస్ వేసుకుని దానికి ఎన్ని డబ్బులు ఇవ్వాలో అన్ని డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారు. అన్ని డబ్బులు దర్జాగా తీసుకుంది. తర్వాత కూడా ఇప్పుడు డిమాండ్ చేయాలని చూస్తుంది. అటువంటి సన్నాసులు, అటువంటి వాళ్ళు పెట్టే కేసులు అంటే రెండు వైపులా దర్యాప్తు చేయాలని అంటున్నాను నేను. అందుకే ఇప్పుడు ఒక ఆడపిల్ల అనేది ఎంత ముద్దుగా ఉండాలో, ఎంత అందంగా ఉండాలో, ఇటువంటి చేష్టల వల్ల కూడా అంత దరిద్రంగా ఉంటారు. దాన్ని ఎవరో కూడా అందంగా దగ్గర తీసుకుని ఇచ్చేయాలనుకోరు. ఇది ఈ నైట్కి వస్తే దీని రేట్ ఎంత అని అడిగేవాళ్ళు ఉంటారు తప్ప, అటువంటి పరిస్థితిలో మైనారిటీలు ఉండి వాళ్ళు మళ్ళీ దిగజారిని కేసులు పెట్టేయాలనుకోవటం అయితే కరెక్ట్ కాదు. సరే, ఏదేమైనా సరే చట్టాల్లో ఉన్న లొసుగులు వాళ్ళకే అవసరం, వీళ్ళకే అవసరం అవుతున్నాయి. దీని మీద ఏంటంటే ఇరువైపులా కూడా దర్యాప్తు జరిపి, అంటే నిజంగా బండి భగీరథ్ నిజంగా ఫోక్సో కేసులో ఇరుక్కుని ఇదైతే కనుక న్యాయం, చట్టం చాలా గౌరవంగా, అంటే రాజకీయ నాయకుడు లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోరు, అరెస్ట్ చేయరు లేదా తప్పించేయచ్చు అన్న ఉద్దేశంతో కాకుండా చట్టం, ఈ న్యాయం అనేది లేదు, ఈ పోలీసులు అనేవాళ్ళు సమగ్ర దర్యాప్తు చేసి ఎవరైతే అన్యాయం చేశారో, ఇక్కడ వాళ్ళు వీళ్ళని కాదు, ఎవరి వల్ల అయితే అన్యాయం జరిగిందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని అయితే నేను కోరుకుంటున్నాను.